హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పోర్కు ముళ్ళు ఉంది కదా, ఈ పోర్కు ముళ్ళు ఎలా బిగిస్తారు, ఈ పోర్కు ముళ్ళు ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మొత్తం అంతా మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం ఈ పోర్కు ముళ్ళు ఎలా బిగిస్తారు, దీని ఎలా వర్క్ చేస్తుంది అనేది మొత్తం అంతా తెలుసుకుందాము. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఈ రెండు నట్లు మనకు మెయిన్ అనమాట. ఈ బాక్స్ అంతా మనకి ఈ రెండు నట్లతోనే మనం బిగిచ్చేసి ఉంటారు. ఇది ఎక్కువ పైకి ఉండకూడదు, అలా అని ఎక్కువ కిందికి ఉండకూడదు అనమాట. ఈ బాక్స్ అంతా మనం కరెక్ట్గా ఇలా మనకు ఈ బటన్ అనేది ఇట్లా తీసేస్తే మనకు ఆ పోర్కు ముళ్ళు అనేది మనకు కరెక్ట్గా ఈ బాక్స్ లేక పడేటట్టుగా ఉండాలన్నమాట. దానికంటే కొంచెం కిందికి ఉండకూడదు, కొంచెం పైకి ఉండకూడదు అనమాట. కరెక్ట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసి మనం ఈ రెండు నట్లు బిగిచ్చేసి ఉంటారనమాట. ఫస్ట్ ఎలా బిగిస్తారో తెలుసుకుందాం. ఇది బిగించిన తర్వాత మళ్ళీ మనకి ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ పోర్కు ముళ్ళు బిగిస్తారనమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మనకి స్క్రూ తీసేస్తే మనకి పోర్కు ముళ్ళు అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి ఈ నట్టు తీసేస్తే మనకి ఇక్కడ స్ప్రింగ్ వేసి బిగిచ్చేసి ఉంటారు. మొత్తం అంతా ఈ చట్టమే మొత్తం ఇది మాత్రమే వచ్చేస్తుంది అనమాట. ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇది ఎట్లా బిగిస్తారంటే ఫస్ట్ ఈ స్ప్రింగ్ గురించి మీరు చాలా తెలుసుకోవాలన్నమాట. ఈ స్ప్రింగ్లోనే మనకు మొత్తం అంతా ఉంటుంది. మనకి ఓసారి ఏమవుతుంటుందంటే ఈ పోర్కు ముళ్ళు అనేది క్లాత్ లేక దూరుతూ ఉంటుంది అనమాట. దీనివల్లే ఎప్పుడన్నా కానీ మనకి నట్టు లూజ్ అయిపోయి కొంచెం మనకి టైట్ పెట్టింటారు, టైట్ కొంచెం అనేది తగ్గిపోతానే మనకి పోర్కు ముళ్ళు అనేది పడిపోదు అనమాట. పడిపోకుండా ఇట్లా క్లాత్ లేక దూరుతూ ఉంటుంది. అప్పుడు మనం వెంటనే ఈ నట్ అనేది లూజ్ చేసి మనం కొంచెం టైట్ చేయలేము. టైట్ చేస్తేనే మనం ఈ బటన్ ఏం చేస్తూ ఉంటుంది, ఇలా దొబ్బుతూ ఉంటుంది అనమాట. పైకి కిందికి ఆడుతూ ఉంటుంది. మగ్గము వెనక్కి పోతానే ఇలా పైకి అనేది లేపుతూ ఉంటుంది ఈ బటన్ని. చూడండి, ఇట్లా మనకి యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మగ్గం అట్లా పూర్తిగా వెనక్కి పోతానే మనకి ఈ పోర్కు ముళ్ళు అనేది ఇలా లేపుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ దారం కట్టింటారనమాట. ఈ బటన్ వేసి మనకి నట్టేసి బిగిచ్చేసి ఇలా కట్టుకుంటాం అనమాట. కిందికి ఆటోమేటిక్గా వెనక్కి పోతానే ఈ దారం అనేది ఇలా దొబ్బుతూ ఉంటుంది. దీనికోసమే మనం ఈ మగ్గం వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ ఓ బటన్ కనిపిస్తుంది కదా, మనకి దీనికి ఇట్లా వెనక్కి మనకి ఈ మగ్గం ముందరికి వచ్చినప్పుడు ఈ పక్కకు బిగుతుంది. మగ్గం వెనక్కి పోయినప్పుడు ఈ దారం అనేది పీకుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం కరెక్ట్గా ఇలా పైకి అనేది లేస్తుంది. మగ్గం వెనక్కి పోతానే ఇలా పైకి లేస్తుంది, మగ్గం ముందరికి వస్తానే ఇలా పడిపోతూ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ రీజన్ మనకి ఈ పోర్కు ముళ్ళు చేసే పని ఇదే. మనం ఈ దారాలలోనే మొత్తం అంతా ఉంటుంది. మనం ఈ దారం మగ్గం వెనక్కి పోతానే పైకి లేసేటట్టుగా బిగించుకోవాలన్నమాట. ఇది మనకు ఇలా బిగించేసి ఉంటారు. చూడండి, మనకు ఈ స్ప్రింగ్లోనే మనకు ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువ లూజు ఉండకూడదు, ఎక్కువ టైట్ ఉండకూడదు అనమాట. ఎక్కువ టైట్ అయితే మనకి ఈ పోర్కు ముళ్ళు కిందికి పోగు అనేది పడుకోకుండా ముందే పడిపోతూ ఉంటుంది. అప్పుడు పడిపోతానే ఏమవుతుందంటే ఇక్కడ ఈ రాడ్డుకు చూడండి, పూర్తిగా మనకి చివరన మనకు ఈ బ్రేక్ను పడగొట్టేకి ఇది అనమాట. ఇది పూర్తిగా కిందికి మనకు అనేది జరగదనమాట. జరగకోకుండా మనకు ఈ పోర్కు ముళ్ళు ఈ పోగు అనేది ఇలా పడకోకుండా పోతానే మనకి ఈ బటన్ అనేది మగ్గాన్ని బ్రేక్ను పడగొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇది అనేది డైరెక్ట్ తగులుతూ ఉంటుంది. అది తగలకోకుండా ఉండాలంటే మనకు పోగు అనేది కరెక్ట్గా ఇట్లా పోగు పడాలన్నమాట. పోగు పడతానే ఏమవుతుందంటే ఇలా వెనక్కి అనేది తిరగదు. ఇప్పుడు చూడండి, అట్లా పడిపోతానే మనకు వెనక్కి అనేది తిరగదనమాట. అప్పుడు బ్రేక్ అనేది పడిపోతుంది. ఈ యాక్షన్ అనేది కడతారు కరెక్ట్గా. మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా పోర్కు ముళ్ళు కిందికి మనకు ఇలా పోగు అనేది పడుతుంది. పోగు అనేది పడినప్పుడు చూడండి, దానికి మనకు ఇలా తిరుగుతుంది అనమాట. పూర్తిగా మగ్గం వెనక్కి వచ్చినప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి పోర్కు ముళ్ళు కిందికి ఇట్లా పోగు లేకోకుండా పోతానే ఇలా పూర్తిగా తిరగదనమాట. పూర్తిగా తిరగకపోతానే మనకి ఈ బటన్ అనేది పడగొట్టేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ పోగు కరెక్ట్గా పడుతూ ఉంటుందో ఇది పూర్తిగా ఇట్లా చూడండి, తిప్పినా కానీ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు టచ్ కాదనమాట. ఈ కొంచెంలోనే మనకు ఈ పోర్కు ముళ్ళంతా పని ఉంటుంది అనమాట. అది చూడండి, ఇలా పోగు తగులుకున్నప్పుడు
మనకు పోర్కు ముళ్ళు కిందికి, అందుకే బోట్ అయిపోతానే మనకు బ్రేక్ అనేది పడగొట్టేస్తూ ఉంటుంది. పోగు ఆడేంత వరకు మనకి ఇది అనేది ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట వెనక్కి. ఇది మనకు పోర్కు ముళ్ళు చేసే పని ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు మీరు ఎక్కువ దీన్ని స్ప్రింగ్ అనేది టైట్ చేసినామంటే మనకు పోగు తగులుకోకుండా ముందుగానే పడిపోతూ ఉంటుంది, బ్రేక్ అనేది పడగొట్టేస్తూ ఉంటుంది అనమాట. అందుకే మీరు అడ్జస్ట్మెంట్ బాగా నీట్గా చేసుకోవాలి. దీన్ని ఎక్కువ టైట్ చేయకూడదు, అట్లా అని ఎక్కువ లూజు ఉండకూడదు అనమాట. దీనికోసం మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం ఈ నట్ అనేది బిగిచ్చేసింటారు. దీన్ని మనం ఈ స్ప్రింగ్ను టైట్ చేసేకి చూడండి, దీన్ని పట్టుకొని ఇట్లా మనకి స్ప్రింగ్ అనేది లోపలికి యువతల పక్క ఒకటి వేసింటారు. చిన్న బొక్క ఉంటాయి, ఆ బొక్కలేకేసి మనం ఇలానే తిప్పినామంటే మనకు టైట్ అవుతుందన్నమాట. లేదా ఎనిక్కంటే లూజ్ అయిపోతుంది. దీంట్లోనే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. చిన్నగా జాగ్రత్తగా చేయండి, టైట్ చేసుకున్నామంటే బాగా నీట్గా ఆడుతుంది అనమాట. ఇంకా మనకి చట్టం అంతా మనం బిగించుకోవాలంటే అడ్జస్ట్మెంట్ కోసం ముందు పైకి కిందికి జరపాలనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నది గ్యాప్ కూడా ఉంటుంది, చిన్నగా గాడిలాగా ఉంటుంది. ఈ 2 నట్లు లూజ్ చేస్తే మనకి ఇట్లా సోనర్ తీసుకొని ఈ 2 నట్లు లూజ్ చేసినామంటే ఈ నట్టు మనకి ఈ నట్టు, ఈ 2 నట్లు లూజ్ చేస్తే మనకి చట్టం అంతా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఎప్పుడన్నా కానీ ఇది కూడా మనకి ఇరిగిపోయినప్పుడు కానీ దీన్ని మార్చాలన్నా కానీ ఈ చట్టం అంతా తీసేసి మనకు ఈ రాడ్ పెట్టి పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఈ బటన్ అనేది ఊడదీయాలనుకుంటే మనకి ఇక్కడ ఈ నట్ అనేది బిగించేసింటారు. ఇది ఎల్ క్లాంప్తోనే మనం బిగించుకోవాలి. చూడండి, ఈ బటన్ తీయాలంటే ఇలా ఎల్ క్లాంప్ ఉంటుంది, దీంతోనే మనం ఈ నట్ అనేది బిగించుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న బొక్కలాగా కనిపిస్తుంది, దీంట్లో పెట్టేసి మనం దీన్ని అనేది తిప్పుకోవాలన్నమాట. తిప్పితే మనకి ఈ బటన్ అనేది బయటకు కూడా వస్తుంది. దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న హోల్ ఇచ్చినారు చూడండి, ఈ హోల్లోకి మనం కొబ్బరి నూనె అనేది వేసుకోవాలన్నమాట. కొబ్బరి నూనె అనేది వేసుకుంటే బాగా స్మూత్గా ఆడుతూ ఉంటుంది. ఇది మీరు ఎప్పుడన్నా ఒకసారి మనం ఈ కొబ్బరి నూనె ఇచ్చినామంటే ఇట్లా స్మూత్గా మనకు బాగా నీట్గా ఆడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు బేరింగ్ ఉంటుంది, ఈ చిన్న బేరింగ్ ఉంటుంది, అక్కడ కూడా మీరు కొబ్బరి నూనె ఇడిచి బాగా నీట్గా దీనికి తగలకోకుండా వేసేయండి. ఒకవేళ అయినా కానీ మనం తుడసండి అనమాట. బాగా నీట్గా దీనికి తుడుచుకొని ఈ కొబ్బరి నూనె ఇడ్చుకోవడానికే మనకు ఇక్కడ చిన్న హోల్ అనేది ఇచ్చేసింటారనమాట. ఇది బిగించేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఓ పక్క కిందికి ఓ పక్క పైకి ఉండకూడదు అనమాట. ఇక్కడ చూడండి, ఈ రాడ్డుకు మనకి ఇక్కడ బేరింగ్ ఉంటుంది కదా, మనకి కరెక్ట్గా మనకి నట్ అనేది ఇక్కడ కూడా బేరింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనం కరెక్ట్గా చక్కగా ఉండాలన్నమాట. ఇది కొంచెం కూడా మనం పైకి ఉండకూడదు, కిందికి ఉండకూడదు, అప్పుడు టైట్ అయిపోతుంది అనమాట. అందుకే ఈ లెవెల్ పెట్టి బాగా కరెక్ట్గా లెవెల్ కూర్చుంటే మనకి ఈ రాడ్డు కూడా మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ రాడ్డు మీరు ముందరికి వెనక్కి వస్తుంది అనుకుంటారు, రాదనమాట. ఇక్కడైతే వస్తుంది కానీ అక్కడైతే ఎనిక్కి అయితే పోదు. ఇలా ఎనిక్కి అయితే పోదు. మనకి ఇక్కడ ఈ సైజ్ అనేది కొంచెం లావు సైజ్ వేసింటారు. ఇక్కడంతా బాగా చిన్నగా ఉంటుంది. మనం ఇక్కడ ముందరికి వచ్చేదలికే మనకు కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పోకోకుండా ఉంటుంది అనమాట. ఈ రాడ్ అనేది ఇక్కడ సర్దుకోకుండా ఉంటుంది. ఇక్కడైతే సర్దుకుండేకి, ఎందుకంటే మనం ఈ చట్టం అంతా ఉడిదీస్తానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అందుకే అక్కడ సర్దుకోకుండా మనకి ఇక్కడ కొంచెం పెద్ద సైజు వస్తుంది. అటు నుంచి ఇక్కడికి, అక్కడ నుంచి కొంచెం చిన్న సైజు వస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసింది కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి తాడు అనేది కడతారనమాట. ఈ తాడులోనే మనకి యాక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇది మనం మగ్గం అనేది వెనక్కి పోతానే ఇలా పైకి అనేది లేపుతుంది అనమాట. ఇలా పైకి అనేది ఆ పోర్కు ముళ్ళును పైకి లేపుతుంది. ఈ దారం వచ్చేసి ఇక్కడ ఇటు ఉంటుంది. ఈ దారం ముందరికి వస్తానే ఇలా పడగొడుతుంది అనమాట. ఇది వెనక్కి పోతానే వెనక్కి ఎగ్గుతుంది, ఇది ముందరికి ఎగ్గుతుంది అనమాట పడిపోయాకి. ఇది మెయిన్ మనకు ఈ దారాలు కట్టేది దీనికోసమే అనమాట. మగ్గం అనేది వెనక్కి పోతానే ఇలా చిన్నగా మనకు ఈ తాడును అనేది ఇలా టైట్ అవుతుంది. టైట్ అయినప్పుడు వెనక్కి సర్దుకుంటుంది రాడ్ అంతా. ఆ రాడ్ సర్దుకున్నప్పుడు ఆ బటన్ అనేది పోర్కు ముళ్ళు లేపుతూ ఉంటుంది. ఆ పోర్కు ముళ్ళు లేపినప్పుడు మనకు ఈ పోగు అనేది ఇలా పోతుంది అనమాట. అలా పోగు మనకు
ఇలా అడ్డం పడినప్పుడు మనకు పూర్తిగా చూడండి ఇలా తగులుకోకుండా తిరుగుతూ ఉంటుంది అనమాట వెనక్కి. ఎప్పుడైతే మనకు బోట్ అయిపోతానే ఏమవుతుందంటే మనకి ఇలా మగ్గం అనేది పూర్తిగా మనకి రాడ్ అనేది మొత్తం అంతా తిరగదనమాట. అదే పని చేసేది మనకి పోర్కు ముళ్ళు పని చేసేదంటే అక్కడ చూడండి అక్కడ వచ్చేసి పూర్తిగా అట్లా పడిపోతుంది. మనకి రాడ్ అనేది మనకు పూర్తిగా కిందికి అనేది తిరగదు. తిరక్కోకుండా మనకి ఇక్కడ వచ్చేసి ఈ బటను ఈ కడ్డీని అనేది తగులుతుంది అనమాట. పూర్తిగా కిందికి అనేది తిరగదు. కిందికి తిరిగితే మనకు దీనికి తగలదు అనమాట. అందుకే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ బటన్ వచ్చేసి మనకి దీనికి తగులుతుంది. తగులుతానే ఈ బ్రేక్ అనేది పడగొట్టేస్తుంది. ఇలా బిగిస్తారనమాట. ఈ మొత్తం చిన్న లాజిక్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. చాలా చిన్న లాజిక్ లాగా ఉంటుంది. ఇది బాగా కరెక్ట్గా మనం బిగించినారంటే మనకు నీట్గా మనకి బోట్ అయిపోతానే మనకు మగ్గం అనేది ఆఫ్ అయిపోతుంది. బోట్ ఉన్నంత వరకు మనకు నీట్గా ఆడుతూ ఉంటుంది అనమాట. ఇది పోర్కు ముళ్ళు చేసే పని. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా పోర్కు ముళ్ళు ఏం పని చేస్తుంది, ఎలా బిగిస్తారు అనేదంతా మీకు బాగా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే గైస్.